అండి నేను మీకు ఒక విషయం చెప్పనా అంటే ఈ షార్ట్ వింటే టీచర్స్ ఎవరైనా కొంచెం ఫీల్ అవుతారేమో బట్ నేను టీచర్స్ గురించి ఏమీ అనట్లేదులేండి అన్ని స్కూల్స్ నేను ఏది స్పెసిఫిక్గా ఒక్క స్కూల్ గురించి అయితే చెప్పట్లేదు స్కూల్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే బాధండి ఎట్లా చెప్పాలో తెలియక స్కూల్లో అంటే ఎట్లా ఉంటుందంటే చదువు పైన ఒక పెద్ద బిజినెస్ నడిచిపోతుంది లక్షల లక్షల ఫీజులు అయితే కట్టించుకుంటున్నారు ఓకే సరేలేండి ఏదో ఒకటి ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే మేము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదు అనేసి చాలా కష్టపడి చాలా సాక్రిఫైసెస్ చేసి లైఫ్ నార్మల్గా డీల్ చేసుకొని పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు కష్టపడుతున్నారు చదివించుకుంటున్నారు ఓకే బట్ స్కూల్స్ కూడా ఎంత దారుణంగా తయారయ్యాయంటే అండి బుక్స్ వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి ఆ నోట్ బుక్ మనకి బయట ఒక 30 రూపీస్ దొరికింది అనుకోండి స్కూల్లో అది 150 రూపీస్కి అమ్ముతున్నారు టెక్స్ట్ బుక్స్ అదే టెక్స్ట్ బుక్స్ మనకి బయట ఒక 250 300కి దొరికింది అనుకోండి స్కూల్లో వాళ్ళు దాన్ని 600కి అమ్ముతున్నారు ఒక షర్ట్ అండి స్కూల్ యూనిఫామ్ ఒక షర్ట్ 1500కి అమ్ముతున్నారు పోనీ వైట్ క్లాత్ తీసుకొని మనం షర్ట్ స్టిచ్ చేసుకుందాం బయట అంటే దానిపైన ఏంటంటే లోగో వేస్తున్నారు అంటే ఆ స్కూల్ది లోగో వేసుకుంటున్నారు పోనీ అదైనా పోనీ మనం ఏమైనా ఎవరికైనా ఎంబ్రాయిడింగ్ చిన్న స్టిచ్చింగ్ స్కిల్స్ కొంతమందికి వచ్చి కదా అదైనా వేద్దామంటే అది పనికి రాదు అంటున్నారు షూస్ అండి బాటా షూస్ అవి మనం బయట తీసుకుంటే 1000 ఉంటున్నాయిలేండి బాటా వైట్ షూస్ అయినా ఏ షూస్ అయినా 800 to 1000 ఉంటాయి అక్కడ కొంటేమో 1500 స్టిక్కర్స్ బుక్స్ పైన క్లాసు నేము సెక్షన్ రాసాం చూసారు స్టిక్కర్స్ అవి కూడా వాళ్ళే సేల్ చేయాలంట స్టేషనరీ పెన్సిల్స్ ఎరేజర్స్ పెన్స్ అవి కూడా వాళ్ళే చేయాలంట ఏంటండి అది అంటే ఎలానో ఫీజులు లక్షలు లక్షలు కడుతున్నాం అది పక్కన పెట్టండి మనకి స్టేషనరీ బుక్స్ యూనిఫామ్ ఇవన్నీ మహా అయితే ఒక 5-6,000లో అయిపోవలసింది స్కూల్ వాళ్ళకి మనం 10,000 to 15,000 పే చేస్తున్నాం ఇది నేనేమి ఒక స్కూల్ గురించి చెప్పట్లేదులేండి స్కూల్ అన్నీ ఇట్లానే ఉన్నాయి నాది డిగ్రీ మైక్రోబయాలజీ అనమాట బీఎస్సీ అప్పటి వరకు నాకేం ఖర్చు అవ్వలేదండి ఈవెన్ బుక్స్ కూడా ఎట్లా అంటే మా జూనియర్స్కి ఇచ్చేవాళ్ళం సీనియర్స్ దగ్గర నుంచి మేము తీసుకునేవాళ్ళం నాకు తెలిసి మన ఏజ్ గ్రూపులు అందరు స్టడీస్ అట్లానే జరిగిపోయి ఉంటాయి బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే మా డాడీ వాళ్ళు అంటూ ఉంటారులేండి మీ పిల్లల్ని చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అని ఆస్తులు అమ్ముకున్నా సరే సరిపోవట్లేదండి ఎడ్యుకేషన్ అట్లా ఉందన్నమాట